ఇన్కమ్ ఫ్రమ్ రెవెన్యూ అంటే రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తా ఉన్నారు, ఆదాయాన్ని పెంచుతా ఉన్నారు అని మాట్లాడారు. 2014 కేసీఆర్ అధికారం చేపట్టినాడు. ఈ రాష్ట్ర ఆదాయం 10,012 కోట్ల రూపాయలు. 10,012 కోట్ల రూపాయలు 2014 అంటే సమైక్య రాష్ట్రంలో అధికారం అక్కడి నుంచి కేసీఆర్కి అధికారం అప్పచెప్పిన తర్వాత ఆనాడు ఉన్న ఆదాయం 10,012 కోట్లు. ఆ తదనంతరం వాళ్ళు దిగిపోయే రోజు 2023-24 సంవత్సరంలో 34,869 కోట్లు. అంటే 10,000 కోట్లను సుమారు 35,000 కోట్లు చేసింది మీరు. 25,000 కోట్ల ఆదాయం రాష్ట్రాన్ని తాగబోతున్న రాష్ట్రం మార్చింది మీరు, చేసింది మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరం తర్వాత కూడా 34,603 కోట్లు అంటే 200 కోట్లు తగ్గింది. అది ఉల్టా టూర్ కోట్లు అంటున్నట్టుగా మీరు రాష్ట్రాన్ని తాగబోతున్న రాష్ట్రంగా మార్చి, మీరు బెల్ట్ షాపులు పెట్టి, మీరు అడ్డుగోలు వ్యవహారం చేసి, రాష్ట్ర ఖజానా నింపి కార్యక్రమం చేసి రాష్ట్రం తాగబోతున్న రాష్ట్రం మార్చింది మీరు. మళ్ళీ ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మా పైన ఇటువంటి బుడిదల కార్యక్రమం చేస్తే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది?